Hello everyone, very good morning. RRB NTPC 2024. సో ఫోర్త్ డే మీరేం చదవాలో చూద్దాం. అదేవిధంగా థర్డ్ డే రోజు ఏం చదివారో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ప్రతి ఒక్కరు కూడా తెలిసినంత వరకు ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. అండ్ చాలామంది థర్డ్ డే వీడియో చూడట్లేరు అనుకుంటా. ఎవ్రీ సాటర్డే సండే ఏం చేయాలి అంటే మండే టు ఫ్రైడే వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రివిజన్ చేయాలి. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం కంటిన్యూస్లీ ఎవ్రీడే న్యూ చాప్టర్ చదువుకుంటూ వెళ్ళిపోతే ఒక 10-15 డేస్ తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఫస్ట్ డేది మళ్ళీ కొత్తగానే అవుతుంది. సో ఎప్పటికప్పుడు రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే వీకెండ్స్ ఓన్లీ రివిజన్ పెట్టుకున్నాం. ఓకేనా? సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్ ఛానల్లో నాకు క్లాసెస్ వినండి. ఫస్ట్ థింగ్, ఓకేనా? కొన్ని క్లాసెస్ వినండి, మీకు ఓవరాల్గా అర్థమవుతుంది. సో థర్డ్ డే రోజు స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ గురించి ఏరియా, పెరిమీటర్, డయాగ్నల్ ఇవి నేర్చుకోమని చెప్పాను. నెక్స్ట్ క్యాలెండర్స్లో రిమైనింగ్ టాపిక్స్ అంతా నేర్చుకోమన్నాను. అదేవిధంగా గ్లోబ్, లాటిట్యూడ్స్, అక్షాంశాలు, రేఖాంశాలు, భూమధ్య రేఖ దీనికి సంబంధించి చదవమన్నాను. ఆస్కార్ అవార్డ్స్ కూడా చదవమని చెప్పాను. సో ఒకసారి చూద్దాం దానికి సంబంధించిన క్వశ్చన్స్. ఈరోజు సోమవారం అయిన 72 రోజుల తర్వాత ఏ వారం అవుతుంది? టుడే ఈజ్ మండే. వాట్ విల్ బి ద డే ఆఫ్టర్ 72 days? సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద డే ఆఫ్ ద వీక్ 5th August 2018. 5th August 2018 ఏ వారం అవుతుంది? ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక నోట్బుక్లో ఆన్సర్స్ చేసి లేదా రఫ్ పేపర్లో ఆన్సర్ చేసి నాకు టెలిగ్రామ్లో సెండ్ చేయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకేనా? చాలా హ్యాపీ అవుతాం. అండ్ థర్డ్ క్వశ్చన్, 18th December, ఇక్కడ మనం పైన మార్చలే కదా, రైట్, 18th December 2012 వెనస్డే బుధవారం అయిన 18th December 2011 ఏ వారం అవుతుంది? ఫోర్త్ క్వశ్చన్, 2094 సంవత్సరపు క్యాలెండర్తో సమానమైన కలిగిన సంవత్సరం మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ప్రతి ఒక్కరు తెలియజేయండి వీలుంటే. నెక్స్ట్ వన్, 2024లో అత్యధిక ఆస్కార్ అవార్డ్స్ ఏ చిత్రానికి వచ్చాయి? 2024లో ఉత్తమ నటుడు ఎవరు ఆస్కార్ అవార్డ్స్లో? నెక్స్ట్, 2023లో బెస్ట్ డాక్యుమెంట్ షార్ట్ సబ్జెక్ట్ ఎంపికైనది ఏది? దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పండి. ఆస్కార్ అవార్డ్స్ ఎక్కడ ప్రదానం చేస్తారు? భారతదేశం నుండి ఆస్కార్ అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి ఎవరు? ఏ కేటగిరీలో అందుకున్నారు? నెక్స్ట్ వన్, 2023లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ దేనికి లభించినది? అక్షాంశాలన్నింటిలో అతిపెద్దది ఏది? నెక్స్ట్ వన్, దక్షిణ అక్షాంశం అని దేన్ని అంటారు? 13th వన్, ఏ ప్రాంతాన్ని శీతల మండలం అంటారు? 14th వన్, భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ ఏ ఖండం గుండా వెళ్తాయి? సో మీకు ఇవి చాలా ఉపయోగపడతాయండి. ఈ విధంగా ప్లానెడ్గా చదివితే డెఫినెట్లీ క్రాక్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ప్రిపేర్ అయ్యేది రైల్వేకే కనుక నేను చెప్పేది రైల్వేకే కనుక అదే డెప్త్లో ఉంటాయి. అంతేగాని సార్ కొద్దిగానే ఉన్నట్టుంది అని మీరు అనుకుంటే కాదు. క్లియర్? సో మీకు ఇవంతా చదివాక మేము ఇంకా చదువుతాం, మాకు ఇంకా ఓపిక ఉంది అని అనుకుంటే అప్పుడు మీ ఇష్టం ఉన్నది చదువుకోవచ్చు. ఓకేనా? సో కొన్ని నైట్స్, ఎన్నో డేస్ కష్టపడి ప్రిపేర్ చేసింది మీరు కోర్సు తీసుకున్న 10 నిమిషాలకే సార్ ఇక్కడ ఏం లేనట్టుంది కదా సార్, డెప్త్గా లేదు కదా సార్ అని అనుకుంటే మీకు పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అన్ని బ్యాచ్లకు ఒకటే కంటెంట్ చెప్తారు, అక్కడికి వెళ్ళొచ్చు. ఓకే? సో ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడితే క్షమించాలి. అక్షాంశాలు, రేఖాంశాలలో ఏవి సమాంతరంగా ఉంటాయి, ఏవి సమాన పొడవును కలిగి ఉంటాయి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయండి. భారతదేశం ఏ అక్షాంశాలు, రేఖాంశాల మధ్య ఉన్నది? నెక్స్ట్ వన్, 3 మీటర్ భుజము గల చతురస్రాకార నేలకు 20 సెంటీమీటర్ × 30 సెంటీమీటర్ గల మార్బుల్ బండలతో కప్పడానికి పట్టే బండల సంఖ్య ఎంత? ఎన్ని బండలు అవసరం అవుతాయి? నెక్స్ట్ క్వశ్చన్, 2 చతురస్రాల కర్ణాలు 3:2 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి వైశాల్యాల నిష్పత్తిని కనుగొనండి. నెక్స్ట్ వన్, హెక్టార్కు 135 రూపాయల చొప్పున ఒక చదరపు క్షేత్రాన్ని సాగు చేయడం అయ్యే ఖర్చు 1215 రూపాయలు. 1 మీటర్కు 75 పైసల చొప్పున కంచె వేయడానికి అయ్యే ఖర్చు ఎంత? జాగ్రత్తగా చేస్తే వస్తుంది. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము వాటి పొడవు వెడల్పుల మొత్తానికి 15 రెట్లు అయితే పొడవు 40 మీటర్ల అయిన వెడల్పు ఎంత?
నెక్స్ట్ వన్, దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులు వరుసగా 10% మరియు 8% పెంచిన దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత? నెక్స్ట్ వన్, ఒక దీర్ఘ చతురస్ర పొలం యొక్క వెడల్పు 25 మీటర్, పొలం నిండా గడ్డి పరచడానికైన ఖర్చు 12,375 రూపాయలు. స్క్వేర్ మీటర్కి కాస్ట్ వచ్చేసి 15 రూపాయల చొప్పున ఖర్చు అయింది ఇది. అయితే పొలం యొక్క పొడవు కనుగొనండి అంటున్నాడు. నెక్స్ట్ వన్, ఒక చతురస్రాకార స్థలంలో కర్ణం వెంబడి అంటే డయాగ్నల్ వెంట నడిచాడు, భుజాల వెంబడి నడవకపోవడం వల్ల అతనికి తగ్గిన దూర శాతం ఎంత? సో ఒక వ్యక్తి 6 సెంటీమీటర్ భుజం గల తన చతురస్రాకారపు గదిని తివాచీతో కప్పాలని నిర్ణయించుకున్నాడు. తివాచి ఖర్చు 100 రూపాయలు ప్రతి చదరపు మీటర్కి. అయినా తివాచి కప్పడానికి ఎంత ఖర్చు అవుతుంది? సో మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నాం. సో వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పిన మెథడ్లో సబ్జెక్ట్ ఓరియంటెడ్ నేర్చుకుంటే డెఫినెట్లీ మీరు యూ కెన్ క్రాక్ ఇట్. ఓకేనా? సో చూద్దాం ఒకసారి. మన యొక్క యాప్ కనుక డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీకు కొన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్లీ అయిపోయాయి, కొన్ని మళ్ళీ చెప్తా ఉన్నా, కొన్ని ఇంకా పెండింగ్ క్లాసెస్ ఉన్నాయి. సో నేను ఒక్కనే అన్ని టీచ్ చేయాలి కనుక కొంచెం డిలే అవుతాం. సో నీట్గా ఉంటుంది కనుక కొద్దిగా ఓపిక పట్టాలి. సో అన్నీ ఇప్పుడు పాలిటీ, జీకే, కంప్యూటర్స్ కంప్లీట్లీ అయిపోయింది. కెమిస్ట్రీ, సైన్స్ స్కూల్ బుక్స్ 95% అయిపోయింది. అరిథమెటిక్ అండ్ ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్స్ 60 to 70% అయిపోయింది. సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. స్లోగా చదవండి. ఈరోజు కోర్సు తీసుకుని రేపటి వరకే మనం దున్నేస్తామంటే ఏం ఉండదు. ఓకేనా? సో డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు, ప్రింట్కి చాయిస్ అసలే లేదు. క్లియర్? సో డే 4th మీరు ఏం చదవాలి అనేది ఒకసారి చెప్తాను చూడండి. సర్కిల్కి సంబంధించి పూర్తిగా చదవండి. వ్యాసం అంటే ఏంటి, వ్యాసార్థం అంటే ఏంటి, సెక్టార్ వైశాల్యం ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, చుట్టుకొలత ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు, ఒక సెమీ సర్కిల్ వైశాల్యం ఏ విధంగా, ఒక క్వార్టర్ సర్కిల్ వైశాల్యము, సెక్టార్ యాంగిల్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం చదవండి. అదేవిధంగా మితవాదులు ఎవరెవరు ఉన్నారు, వారి యొక్క బయోగ్రఫీ మీన్స్ అతను ఎక్కడ జన్మించాడో, అతనికి ఏమైనా బిరుదులు ఉన్నాయా, సో ఇన్ఫర్మేషన్ గురించి చదవండి. మితవాదులు మేజర్గా 3-4% గురించి అయితే ఖచ్చితంగా చదవండి. అండ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్, వారసత్వ ప్రదేశాల గురించి చదవండి. డెఫినెట్లీ అడిగే క్వశ్చన్ ఇది మనం జీకేలో. అండ్ సైన్స్ మనం ఓన్లీ మండే ట్యూస్డేనే పెట్టుకుందాం ఎన్టీపీసీకి. ఓకే? సో మన సైన్స్ ఫోకస్ ఏంటి అనేది మనం చూసాం. సో మనకి సరిపోతుంది, ఎందుకంటే మనకి ఇంకా 5-6 months ఉంది కనుక నో వరీస్. సో విటమిన్స్ అనేది చదవండి, ప్రాపర్గా చదవండి, డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. మీరు ఒకసారి యాప్లో డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసుకునే ముందు 1-2 సార్లు యూట్యూబ్లో క్లాసెస్ వినండి. ఓకేనా? క్లాసెస్ విని మాకు అర్థమవుతున్నాయి అండ్ రైల్వేకి యూజ్ అయ్యే విధంగా ఉన్నాయి అనుకుంటే తీసుకోండి. సో రైల్వేకి మాత్రమే చెప్పడం జరుగుతుంది. మీరు ఎస్ఎస్సి వాళ్ళు, బ్యాంకింగ్ వాళ్ళు అయ్యి ఇక్కడికి వచ్చి ఈజీగానే ఉందంటే రైల్వే ఎగ్జామే ఈజీ నన్ను అడిగితే. రైల్వే ఎగ్జామ్ ఈజీగానే ఉంటుంది. ఓకేనా? సో మహా అయితే 100 క్వశ్చన్లలో ఒక 7-8-10 క్వశ్చన్లు రాలేదనుకో, టఫ్ ఉంటాయి. 90 క్వశ్చన్లు ఈజీగానే వస్తాయి. సో ఈజీగానే ఉంటుంది రైల్వే ఎగ్జామ్. సో క్లాసెస్ కూడా ఆ లెవెల్లోనే చెప్పడం జరుగుతుంది. అదే మన ఇండివిజువాలిటీ. క్లియర్? సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.